నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటేనన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. బీఆర్ఎస్ పేరు మార్చి ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని వ్యాఖ్య. ప్రధాని మోడీ ప్రభుత్వం తమ పథకాలను కాపీ కొట్టిందన్న మంత్రి హరీష్ రావు. మంచిగా చేయకపోతే అవార్డులు ఎందుకు ఇచ్చారని ప్రశ్న. జగనన్న సురక్షా పథకం అద్భుతమన్న ఎమ్మెల్యే నవాజ్ బాషా. మదనపల్లి పట్టణంలోని 13వ వార్డులో పర్యటన. సంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం. రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొన్న ఆటో, మహిళ మృతి. డీటెయిల్స్ లోకి వెళ్తే బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ని తప్పించారని విమర్శించారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పినట్లుగా బీఆర్ఎస్ ఖచ్చితంగా బీజేపీకి బి టీం అన్నారు. బీఆర్ఎస్ పేరు మార్చి ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన ఓబీసీల ఐక్య వేదిక సమావేశంలో విహెచ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు మోడీ ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదని నిలదీశారు. దేశంలో ఇప్పుడు రాహుల్ గాంధీ హవా నడుస్తుందని, ప్రజల్లో రాహుల్ క్రేజ్ పెరిగిందన్నారు. కర్ణాటకలో బీసీలు, మైనార్టీలు కాంగ్రెస్ పక్షాన నిలిచారని, అందుకే భారీ విజయం దక్కిందన్నారు. బీసీ గర్జన పేరుతో తమ బలం చూపిస్తామని, తమ డిమాండ్లు అధిష్టానం ముందు పెడతామని చెప్పారు. తమ బలాన్ని చూపిస్తే అగ్రనాయకులు ఒప్పుకుంటారని అన్నారు. తాము అగ్రకులాల నాయకులకు వ్యతిరేకం కాదని, కానీ తమ డిమాండ్ పాతవారికి, బీసీలకు నా స్థానం కల్పించాలన్నారు. కనీసం 40% సీట్లు బీసీలకు ఇవ్వాలన్నారు. బీసీలు గతంలో అవమానాలు భరించారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఈ సాలరీ విల్ స్టార్ట్ 24-25 వేలతో అవుతుంది. పే రివిజన్ కమిటీ 4 సంవత్సరాలు అయితే పే రివిజన్ అవుతుంది. అది అయితే సెక్షన్ ఆఫీసర్ వచ్చే లోపల ఆ మిత్రునికి 80,000 జీతం వస్తుంది. ఇక నో ఛాన్స్ ఫర్ దేర్ ఫ్యామిలీ మెంబర్, బిడ్డ కానీ కొడుకు కానీ లేదు. దానికి మేమేం చేసినామంటే రాహుల్ గాంధీ గారిని అడిగాం. దానికంటే ముందు ఒక విషయం జరిగింది. IIM ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో దేర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ ఓబీసీ. అప్పుడు మేము కోర్టుకు పోయినాం. కోర్టు కొట్టేసింది. ఎందుకంటే నో వీ వాంట్ గివ్ ఎనీ రిజర్వేషన్. కానీ మేము తెలుగులో చదువుతాం, కన్నడలో చదువుతాం, మరాఠీలో చదువుతాం, మలయాళంలో చదువుతాం. మా పిల్లలు ఇంగ్లీష్ పిల్లలు చదవలేదని మేము ఆలోచన చేస్తే ఆనాడు ఉన్నటువంటి అర్జున్ సింగ్ HRD మినిస్టర్ హనుమంత్ మేమన్నాం, సార్ మేడంకు మిలింగే हमारा फ्यूचर तो खत्म हो गया, इक माक फ्यूचर लेदंटे थैंक्स टू सोनिया गांधी मैडम our boys and girls will come to the rural area. We can't afford to go to the English medium. I know talent is not anybody's property. God has given to everybody. We should give opportunity. ఏం చేయాలన్నది మన్మోహన్ సింగ్ చెప్పండి, పార్లమెంట్ ఈజ్ సుపీరియర్. పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తాం. నేను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ all the political party I met him, including Raja, Lallu Prasad Yadav, అదే విధంగా మమతా బెనర్జీ అందరినీ కలిసాను, సీతారాం యెచూరి, మాయావతి అందరినీ కలిసే బిల్లు పెడితే హైయెస్ట్ మెజారిటీతో గెలిచాం. దానివల్ల ఇవాళ మా పిల్లలు వేల సంఖ్యలో IITలో చదువుతున్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. దెన్ ఐ గాట్ ది ఐడియా, అరే పోయి అన్నీ ఉంటున్నాయి కానీ నేను ఓబీసీ మీటింగ్లో ఉన్నా, ఎంతసేపటికి మాది నెట్వర్డే లేడు, ప్రమోషన్లు ఇయ్యరు. ఒకసారి ఒక పోస్టు వస్తే ఆ పోస్టు సూటబుల్ కాకపోతే ఆ పోస్టు మళ్ళీ ఇట్ విల్ గో టు ది. ప్రధాని మోడీ ప్రభుత్వం తమ పథకాలను కాపీ కొట్టిందని, తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ప్రతి పథకం పేరు మార్చి కాపీ కొట్టారని ఆరోపించారు మంత్రి హరీష్ రావు. మేం పని మంచిగా చేయకపోతే ఎందుకు మా పథకాలను కాపీ కొట్టారన్నారు. ఎందుకు ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారని ప్రశ్నించారు. పెట్టుబడులు వస్తున్నాయి అంటే కేసీఆర్ గొప్పతనమని, ఎవరు రాష్ట్రానికి వచ్చినా కేసీఆర్ను తిడుతున్నారన్నారు. మొన్న రాహుల్ వచ్చినా, ఈ రోజు మోడీ వచ్చినా తిట్టుడే పని అని అన్నారు. ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తిడుతున్నారన్నారు. మీకు ఈడీలు, సిబిఐలు అండగా ఉండవచ్చు, కానీ మాకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారని స్పష్టం చేశారు. ప్రాజెక్టులను రద్దు చేశారు మీరు.
మా ITIR ప్రాజెక్టు రద్దు చేసింది తప్ప పరిశ్రమలు వస్తే కూడా మా గొప్పదనం అంటారు. మంచి అయితే మీ గొప్పదనం, చెడైతే తెలంగాణ మీద బురదలే ప్రయత్నం చేస్తారు. ఇవాళ మోడీ గారు ఇంకో మాట్లాడుతున్నారు, మేము చాలా పైసలు ఇచ్చినామట, చాలా డబ్బులు తెలంగాణకి ఇచ్చినాం, ఆ డబ్బులు ఏదో తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదు అని చెప్పి ఇవాళ ప్రధానమంత్రి గారు మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి గారిని, మీరు డబ్బులు ఇవ్వడం కాదు, డబ్బులు ఆపండి. తెలంగాణకు డబ్బులు ఇవ్వలే, మీరు అదనంగా ₹1 ఇవ్వలే, తెలంగాణకు హక్కుగా వచ్చే డబ్బులు మీరు ఆపండి ప్రధానమంత్రి గారు. నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ₹1,00,000 కోట్ల తెలంగాణకు వచ్చే డబ్బులు ఆపెట్టారు మీరు. నీతి ఆయోగ్ చెప్పినా 24,000 కోట్లు ఇవ్వమంటే 24 పైసలు ఇవ్వండి మీరు. స్పెషల్ అసిస్టెన్స్ కింద ఈ రాష్ట్రానికి రావాల్సిన 18,000 కోట్లు ఆపింది మీరు. ఫైనాన్స్ కమిషన్ చెప్పినా డబ్బులు ఇవ్వకుండా 5,374 కోట్ల రూపాయలు ఆపింది మీరు. కరెంటు బోరు బాయిల మీటర్లు పెట్టలేదని, రైతుల ఇంటికాడికి బిల్లు పంపలేదని. జగనన్న సురక్ష పథకం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని 13, 14, 15వ వార్డులలో సంబంధించి జగనన్న సురక్ష శిబిరాన్ని కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నట్లు చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపారు. అలాగే చాలా స్కీమ్స్ మన జగన్ మనకు విడుదల చేస్తున్నారు. దాంట్లో ఒకటి ఈ జగన్ సురక్ష స్కీమ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఈ స్కీమ్ సాధించడానికి ప్రతి ఒక్కరు అది క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, ఇంకా ఫ్యామిలీ సర్టిఫికేట్ కానీ, ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా ఇంటి ముందరే వచ్చి చేరేటట్టుగా ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా జగన్ ఎలాగైతే అనుకున్నారో అలాగే ప్రతి ఒక్కరికి పాలనని ఈ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఇంటి ముందరే వచ్చి ఈ సర్టిఫికేట్స్ అంతా మీరు ఇంటి ముందైతే ప్రతి ఒక్క సర్టిఫికేట్ కావాలంటే కూడా 2-3 సార్లు ఒక ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇంకా అలా కాకుండా ఈ సర్టిఫికేట్స్ అంతా ఏవైతే ఇంప్రూవ్మెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఇది వచ్చి ప్రతి ఒక్కటి మీ ఇంటి దగ్గరికి అయ్యేటట్టుగా ఆయన ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి ఇట్లాంటి ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసుకోవాలంటే నేను వచ్చే రాబోయే ఎన్నికల్లో మన జగనన్నకి ఓటేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి బాధ్యత తీసి ప్రజల పట్ల కష్టాలను కళాలు చూసి అవాతాలు మరి విద్యార్థి చాలా మంది పిల్లలు చదువుకులను చేస్తున్నారని కళాలు చూసి రైతు భూములు కానీ సాగులేదని చెప్పి పట్టణాలు సుందరమైన పట్టణాలు ఉన్న బాగుంటుందని చెప్పి మరి అనారోగ్య పరిస్థితులు అన్ని జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. ఈ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి నేను అనుభవం చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇన్ని సమస్యలు ప్రజలు ఉన్నాయని నేనేం అధ్యయనం దేవుని ఆశిస్తూ ఈ యొక్క దేవునితో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు అందరూ కూడా అన్ని కూడా చేస్తారని చెప్పిన నాయకుడు చెప్పిన దానికి ఎక్కువ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల కష్టాలన్నీ 2000 మేనిఫెస్టో పెట్టి ఈ రోజు మేనిఫెస్టోలో 99% చేసిన ఘనత చరిత్ర రాజశేఖర తర్వాత ఈ భారతదేశంలో రాజకీయంలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా వారికైన నాయకులు వారి జగన్మోహన్ రెడ్డి గారికి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న మహిళను ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం బెండపూడి నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ బైక్ దగ్ధమైంది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మరో వ్యక్తి త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డాడు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 74వ జయంతి వేడుకలను నూజివీడు పట్టణం చిన్నగాంధీ బొమ్మ వద్ద ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కేక్ కట్ చేసి స్వీట్లు పంచి ఘనంగా నిర్వహించారు. 2014 నుండి అధికారంలో ఉన్న టీడీపీ రాష్ట్రానికి నూజివీడు నియోజకవర్గానికి చేసింది 2 సున్నాలని, అభివృద్ధి అంటే 2019 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి చేసిందని ఆయన అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఎవరికి ఏమీ మేలు జరగలేదని, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వెళ్తున్నాయని ఆయన అన్నారు. శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాపరావు గారి ఆధ్వర్యంలో మరి ఇప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి మరి ఈ రోజున నూజివీడు నడిబొడ్డున ఆయనకి ఘనమైనటువంటి ఏం చేసినా 15 ఏళ్ళు జైల్లో పెట్టిన ఆయన 74వ జయంతి అంటే నిజంగానే ఏంటంటే ఆయన ఇవాళ బతికే ఉండాలని చెప్పి భావన చేసి మీ అందరికీ 2014లో నుంచి 2019 వరకు మీరు ఏం చేశారంటే మన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన బిల్లు అసలు నూజివీడికి చేసింది 2 సున్నాలు అని చెప్పేసి నేను మీ అందరికీ చెప్తాను. చాలా మంది ఉన్నారు ఈ విధంగా మీరు చట్టంలో మార్చుకోకపోతే మీరు ఏంటంటే మహిళల ఆగ్రహానికి గురవుతారు అని చెప్పేసి నేను మీ అందరూ కూడా సభమంగా తెలియజేస్తున్నా. మహిళల దగ్గర కూడా వచ్చి తాగి అరుపులు అరుస్తుంటే ఒకడే ఒకడు అరుస్తుంటే 400 మంది ప్రజలు ఉండదు. మీరేం కంగారు మీరేం మాట. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. తిరుమల శ్రీవారిని టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల వేదాశీర్వచనం చేసి స్వామివారికి తీర్థప్రసాదాలను అందజేశారు.
That we were able to get the darshana today was a calling. We felt like we were called here, and so very happy that we were able to come. And thank you very much, sir, for making it happen. Very happy. Feeling very blessed today. Thank you so much. Already wished him. It's already over. I wished him yesterday itself. Future Indian team, any expectation in youth? A lot of expectations. I think the talent is there a lot. I think it's a matter of getting opportunity and performing well. We are get the World Cup in India and win the India. Chances are there, but you have to play good cricket. Other teams are also playing good cricket now. Thank you. ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ కనకదుర్గ దేవస్థానం నుండి శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానం శ్రీశైలం నుండి ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి దంపతులు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు. వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి దర్పముల్ల భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం వారికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి శ్రీ అమ్మవారి శేషవస్త్రములు ప్రసాదములు చిత్రపటం అందజేశారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున తరఫున స్వామివారి తరఫున ఈ దుర్గమ్మ గారికి మనం ఈరోజు సారే సమర్పించడం జరిగింది. ఈ విధంగా ఈ మన రాష్ట్రం కానీ దేశంలో కానీ అందరికీ మంచి కలగాలని చెప్పి లోక కళ్యాణానికి మంచి జరగాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరుస్తున్న అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని, ఆయనకి మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పేసి ఈ ద్వారా కోరుతున్నాను. ఆషాఢ మాసం అమ్మవారికి చాలా విశిష్టమైన మాసం. అందరికీ తెలిసి దేవాదాయ శాఖ తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో ఆషాఢాన్ని ఇచ్చే సంప్రదాయం పెట్టి మొట్టమొదటిగా మంత్రి గారు కూడా భ్రమరాంబకి శ్రీశైలంలో సారి సమర్పించడం జరిగింది. అన్ని దేవాలయాలు తీసుకున్నారు. అలాగే ఇంద్రకీలాద్రిపై వేసినటువంటి దుర్గా మల్లేశ్వర స్వామి ఆ చల్లని తల్లి దీవెనలతో ఈ దేవాలయం నుంచి మాకు ఆహ్వానం అందడం వల్ల మా చైర్మన్ గారు, మా సంపన్నులు అందరం కలిసి అమ్మవారికి హృదయపూర్వకంగా చీరా సారే సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందుకొని అన్ని దేవాలయాలు మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజలందరూ కూడా సర్వ సుఖాలతో ఆయురారోగ్యంతో ఆశీర్వదించడంతో వర్ధిల్లాలని కోరుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి స్టీల్ ప్లాంట్ రక్షణకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద 6 జిల్లాల కార్యదర్శులతో కలిసి 24 గంటల దీక్షకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుందని విమర్శించారు. మన యూనియన్ నాయకులు గంటపల్లి అల్లూరు గారు సభాధ్యక్షులు వహిస్తారు. ఇది టెంట్ ప్రారంభించి మహానుభావులు ఎవరు అధికారంలోకి వస్తే ఆ పార్టీలో జంప్ చేస్తారు. ఆ పార్టీలో కేంద్రంలో అధికారులు అంటే వాళ్ళు డబ్బులు వసూలు చేయకుండా బ్యాంకులో ఒత్తిడి చేయకుండా వెంటనే బీజేపీలో జంప్ అయిపోతారు. ఆ బీజేపీ అందరికి రక్షణ. దొంగలు పుట్టిన నాయకుడు ఈరోజు మోడీ. దేశ సంపదను దోచుకునే దొంగలు పుట్ట నాయకుడుగా ఉన్నాడు తప్ప దేశానికి నాయకత్వం వహించి ప్రజలకు నాయకత్వం వహించేటువంటి వాడుగా లేడు. అంతర్జాతీయ దొంగలు కూడా తీసుకొచ్చి మాకు తోడుగా ఉండండి అని చెప్పి వాళ్ళని మళ్ళీ ఇక్కడ చేస్తా ఉన్నాడు. అందుకని ఎక్కడ లూటీ చేస్తా ఉంటే దేశాన్ని వాళ్ళు సమర్థవంతులు, ప్రైవేట్ రంగం బ్రహ్మాండం నడుస్తుంది దానికి కితాబించి సిగ్గుండాల ప్రభుత్వానికి. ఒక ప్రైవేట్ కంపెనీ సమర్థవంతంగా నడుస్తుందంటే నువ్వు కంపెనీ ప్రభుత్వం ఏం చేస్తుంది? యంత్రాంగం ఏంటి? ఐఏఎస్లు, ఐపీఎస్లు మొత్తం నిపుణులు అందరినీ పెట్టుకొని
వాళ్ళకి రాసి ఇవ్వడానికి ప్రైవేట్ వాళ్ళకి. ఒక ప్రైవేట్ కంపెనీ చేసినంత మాత్రం ప్రభుత్వం నడపలేకపోతే మీరు ఎందుకు ప్రభుత్వం ఉండటం? ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమర్థవంతంగా నడపలేని కేంద్ర ప్రభుత్వం అక్కడ ఢిల్లీ గడ్డ మీద కూర్చుంటే ఎంత పోతే ఎంత ఉరేసుకొని తావండి. మీరు నడపడం చేత కాకపోతే దద్దమ్మగా ఉంటే తావండి. ఒక ఫ్యాక్టరీ నడపలేను నువ్వు ఎందుకని అధికారం? నీకు అధికారం ఎందుకు? ప్రధానమంత్రి పదవి ఎందుకు? ఇంత పెద్ద యంత్రాంగం ఎందుకు? ఏంటి ప్రభుత్వం నడపడం అంటే దోచుకోవడం, ధరలు పెంచి ముక్కు పెట్టి రక్త మాసాలు పెంచి దోచుకోవడానికి, తాతాలు పిల్లలు అమ్మాని అదాని కట్టబెట్టాలి. కానీ ప్రభుత్వాన్ని ఓట్లేసి గెలిపించి అక్కడ కొద్ది మీద కూర్చోబెట్టిన ప్రజలు ప్రభుత్వ రంగాన్ని సమర్థవంతంగా నడపమని. ప్రభుత్వ రంగాన్ని ఒక కంపెనీ ఒక ఫ్యాక్టరీని కూడా నువ్వు నడపలేకపోతే నీకు ఎందుకని పదవులు? ఎందుకు నీకు ప్రభుత్వం? అందుకని ఇలాంటి ప్రభుత్వం అత్యధించడానికి కూడా కార్మిక వర్గం సిద్ధపడాలి. రేపు పొద్దున అనుకుంటున్నారు బీజేపీ కూడా విశాఖపట్నం మాదే, ఇది మా నగరం, మా తాత ముత్తాతలు అంతా ఎక్కడే ఉన్నారు. నీ అబ్బ కాదు తాత మధ్యకి వచ్చిన విశాఖపట్నంలో బీజేపీ ఒక ఓట్లు పడతామని చెప్పి మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. రేపు ఎంపీ ఎన్నికలు కానీ వచ్చాడు వేసారు అడ్డం వేశారంటే ఇక్కడ ఈ సరిహద్దులో లేకుండా ఉత్తరాంధ్ర ప్రజలు సరిగ్గా కొడతారు బీజేపీ నాయకులు. ఇక్కడ విశాఖపట్నం పోయి ఆయన జీవీఎల్ నరసింహరావు అట ఆయన పెద్ద మరలాడు అనుకుంటున్నాడు. పోయి కార్మికులు పోయి వాళ్ళలో కూర్చొని అక్కడ పత్రి ఏం సాధించాము కదా? గాంధీ గాడ్సే వారసులేదు. గాంధీని చంపిన గాడ్సే దేశభక్తులను స్వాతంత్రోద్యమానికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు దేశ ద్రోహులు, నెంబర్ 1 దేశ ద్రోహులు. ఇలాంటి వాళ్ళు జైల్లో పెట్టాలి, వీధుల్లో తిరిగితే పిచ్చి మొక్కలాగా తరిగి పెట్టాలి వాళ్ళని. ఇటువంటి వాళ్ళు పోయి విశాఖపట్నం కార్మికులు వచ్చే ఎంత ధైర్యం నీకు, ఎంత సాహసం! కార్మిక వర్గం వాళ్ళు తిప్పికొట్టారు కాబట్టి అక్కడి నుంచి పరుగులు తీయాల్సి వచ్చింది. దమ్ము లేక బర్త్డే కూడా క్యాన్సిల్ చేసుకుని బయటకు రావాల్సి వచ్చింది. ఈ రకమైన బుద్ధి ఎన్నికలు కూడా చూస్తాను నీకు ఇక్కడ ఉండేవాళ్ళు. అందుకని ఎప్పటికైనా ప్రజల యొక్క ఆగ్రహాన్ని గుర్తించి 32 మంది ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని బయట వాళ్ళ కారుతో అమ్మేస్తుంటే చూస్తూ ఊరుకోము, ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు అర్పించడం కాపాడుకుంటామని కార్మిక వర్గం చేసిన ప్రతిజ్ఞ ఇది ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది. తాడో పెడో తేల్చుకుంటారు. విశాఖపట్నం మాత్రం కాపాడుకుని తీరాలి. ఈ ఎన్నికల్లో ఈ బీజేపీ బుద్ధి చెబితేనే మనకు అది సాధ్యం అవుతుంది. అందరికీ నమస్కారం. గంగవరం పోర్టు నిర్మాణం కోసం గంగవరం తిప్పపాలెం గ్రామస్తులు అయినటువంటి మత్స్యకారులందరూ కూడా గంగవరం పోర్టు కోసం నిర్మాణం కోసం భూములిచ్చాం, సముద్రం త్యాగం చేసాం. మా భార్య బిడ్డలు పోషించుకోవడానికి మీరు మంచి జీతాలు ఇవ్వండి. మా భార్య బిడ్డలతో కడుపు నిండా తిండి పెట్టడానికి కూడా కష్టంగా ఉంది. మాకున్నటువంటి సమస్యలను కూడా ఆ రోజు తీరుస్తామని చెప్పి మా దగ్గర భూములు తీసుకున్నారు. ఈరోజు మాకు అన్యాయం చేస్తున్నారు. ఎటువంటి సహాయం కూడా చేయట్లేదు. అదేవిధంగా మాకు ఏదైతే రోజు మాట ఇచ్చారో జట్టు నిర్మిస్తానని చెప్పారు. అలాగే మంచి విద్య వైద్యం కూడా అందిస్తామని చెప్పేసి పోర్టు నిర్మాణ సమయంలో చెప్పారు. అగ్రిమెంట్లు కూడా చేశారు. అయితే ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోలేదు. కనీస వేతనం 36,000 రూపాయలు సరే ఇవ్వండి, బేసిక్ మినిమం 22,000 రూపాయలు చేయండి అని చెప్పేసి మేము ఎంత అడుగుతున్నా కూడా కానీ గంగవరం అదే పోర్టు ఈ రోజు ఎటువంటి విధంగా కూడా స్పందించకుండా ఆల్రెడీ 2 సార్లు గంగవరం పోర్టు అఖిలపక్ష రాజకీయ నాయకులతో పాటు కార్మిక నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే 2 సార్లు కలెక్టర్ వద్ద కూడా ఈ యొక్క చర్చలు జరిగాయి. అయితే అక్కడ 2 సార్లు సంవత్సరానికి ఇంక్రిమెంట్లు ఇస్తామన్నారు. అదేవిధంగా ఎవరైతే అన్యాయంగా ఉద్యోగాల నుంచి తీసేశారో వాళ్ళందరూ కూడా మనం తిరిగి ఉద్యోగాలు జాయిన్ చేసుకుంటామని చెప్పి మాట తప్పి కనీసం జీతాలు పెంచలేదు. అదేవిధంగా మళ్ళీ మాట్లాడితే మరొక 29 మందిని ఉద్యోగాల నుంచి అన్యాయంగా తీసేయడం జరిగింది. ఎవరెవరైతే ఉద్యోగాల నుంచి అన్యాయంగా తీసేశారో వాళ్ళందరినీ తిరిగి ఉద్యోగాలు జాయిన్ చేసేయండి. కనీసం బేసిక్ 22,000 కనీసం వేతనం 36,000గా చేసి మాకు గంగవరం పోర్టు నిర్మాణం కోసం భూముల సముద్రం త్యాగం చేసేందుకు మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు గంగవరం దిబ్బపాలెం కార్మికులు అందరూ పోర్టు నిర్వాసిత కార్మికులు అందరూ గదిగంటాడు గాంధీ విగ్రహం దగ్గర నుంచి గాంధీ విగ్రహం వరకు మానవహారంగా వేలాది మంది కుటుంబ సభ్యులతో ఈ రోజు పాదయాత్రగా ఇక్కడ సెంటర్కి రావడం జరిగింది. ఇదే కనీసం చూసి ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన చర్య తీసుకొని గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులకు న్యాయం చేసేందుకు కూడా జనసేన పార్టీ నుంచి మొన్నైతే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు ఒకటేనన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. బీఆర్ఎస్ పేరు మార్చి ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని వ్యాఖ్య. ప్రధాని మోడీ ప్రభుత్వం తమ పథకాలను కాపీ కొట్టిందన్న మంత్రి హరీష్ రావు. మంచిగా చేయకపోతే అవార్డులు ఎందుకు ఇచ్చారని ప్రశ్న.
జగనన్న సురక్షా పథకం అద్భుతమన్న ఎమ్మెల్యే నవాజ్ బాషా మదనపల్లి పట్టణంలోని 13వ వార్డులో పర్యటన. సంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం. రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొన్న ఆటో, మహిళ మృతి. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 95 న్యూస్.